ఫ్రెండ్స్, ఈరోజు K-pop ఇండస్ట్రీ విలువ దాదాపు 3 లక్షల కోట్లు. కానీ అందులో కేవలం 10% మాత్రమే స్టార్స్ జేబుల్లోకి వెళ్తాయి. మిగిలిందంతా వాళ్ళ మేనేజర్స్ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. ఎందుకో తెలుసా? ఈ స్టార్స్ వాళ్ళ 13-14 సంవత్సరాల వయసులోనే ఒక స్లేవ్ కాంట్రాక్ట్ పైన సైన్ చేసుంటారు. ట్రైనింగ్ నుంచి మొదలుపెట్టి వాళ్ళ కుటుంబాల్ని సైతం వదులుకునేలా చేస్తుంది. బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా ఉండదు. ఈ ట్రైనింగ్ పూర్తిగా 8 సంవత్సరాలు కొనసాగుతుంది. అందుకు 4 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అసలు ఇంత ఖర్చు దేనికి పెడతారు? అసలు అక్కడ అంత ఖర్చుతో ట్రైనింగ్ ఏమిస్తారు? ఇంత డబ్బు సమయం ఖర్చు పెట్టినా కూడా పాప్ స్టార్ అవ్వడానికి అవకాశం కేవలం 1% మాత్రమే. ఒకవేళ K-pop ఐడల్ అయినా కూడా వారి కష్టాలు తీరవు, మరింతగా పెరుగుతాయి. ఎంతవరకు అంటే ఒక్కోసారి ఆత్మహత్య దాకా వెళ్తాయి. కిమ్ జోంగ్ హ్యూన్, చోయ్ జిన్ యంగ్ లాంటి పాప్ స్టార్ ఆత్మహత్య చేసుకున్నారంటే అందుకు కారణం ఏంటి? అన్ని కష్టాలు అసలు వాళ్ళకి ఎందుకు వస్తాయి? ఆత్మహత్యకు దారితీసిన కారణాలేంటి? BTS లాంటి ప్రఖ్యాత గ్రూప్ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈరోజు ఉన్నత స్థితిలో నిలిచింది. అసలు ఆ సవాళ్లేంటి, ఇబ్బందులేంటి? K-pop స్టార్స్ జీవితాల్లోని రహస్యాల్ని ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నా. అందమైన ఆ డాన్స్ వెనుక, ఆ ముఖాల వెనుక ఎన్ని బాధలు దాగున్నాయో మీకు తెలియజేయబోతున్నా. ఎక్స్పోజింగ్ ద డార్క్ సైడ్ ఆఫ్ K-pop. K-pop స్టార్స్ జీవితాలు చాలా సుఖంగా ఉంటాయని అనుకుంటా. అసలు వాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయి? చాలా డబ్బు వస్తుంది, ఆనందంగా బతికేయచ్చు, ఎందుకంటే వాళ్ళంతా సెలబ్రిటీస్ అని అనుకుంటారు. అయితే నమ్మలేని నిజం ఏంటంటే వాళ్ళు అంత కష్టపడి సంపాదించిన డబ్బులో 90% వాళ్ళ మేనేజర్స్ జేబుల్లోకి వెళ్ళిపోతుంది. కేవలం 10% మాత్రమే వాళ్ళు సంపాదించిన దాంట్లో వాళ్ళకి దక్కుతుంది. ఈ 10%లోనే ఆ గ్రూప్లో ఉన్న స్టార్స్ అందరూ పంచుకోవాలి. అయితే అసలు మేనేజర్స్ ఖాతాలోకి డబ్బు ఎందుకు వెళ్ళాలి? ఐడోల్ సంపాదించుకున్న సొమ్ము తమదెందుకు కాదు? ఇది తెలుసుకోవాలంటే మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. అంటే K-pop ఐడల్ ప్రయాణాన్ని చూడాలి. ఒక వ్యక్తి ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, కంపెనీ వాళ్ళకి పూర్తిగా ట్రైనింగ్ ఇస్తుంది. అంతకన్నా ముందు ఆ వ్యక్తి చేత స్లేవ్ కాంట్రాక్ట్ సైన్ చేయించుకుంటుంది. ఇక సైన్ చేసిన వెంటనే ఆ వ్యక్తి కంపెనీ చేతిలో కీలుబొమ్మగా మారిపోవాల్సిందే. కంపెనీ చెప్పినట్టుగా ఆడవలసిందే. కంపెనీ పెట్టిన రూల్స్ అన్నీ పాటించవలసిందే. ఈ కాంట్రాక్ట్ 8 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ ఒప్పందం కూడా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మొదలవుతుంది. ట్రైనింగ్లో కూడా కంపెనీ పెట్టిన రూల్స్ అన్నీ ఫాలో అవ్వాల్సిందే. కానీ అసలు కాంట్రాక్ట్ మాత్రం వాళ్ళు ప్రదర్శన ఇవ్వడానికి ముందు మొదలవుతుంది. అంటే మొదటి ప్రదర్శన ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు సక్సెస్ అయిన ఈ బానిసత్వం నుంచి వాళ్ళకి విముక్తి అయితే లభించదు. చోలు అనే ప్రఖ్యాత K-pop ఐడల్ని చూడండి. మొదటి ప్రదర్శన ఇచ్చిన 5 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి నెల ఆమెకు వచ్చే సంపాదన ఎంతో తెలుసా? మన కరెన్సీలో చూస్తే కేవలం 33,000 రూపాయలు. చెప్పుకోవడానికి మాత్రం ఈమె ఒక పెద్ద సెలబ్రిటీ, కానీ ఆమెకు వచ్చే సంపాదన మాత్రం చాలా తక్కువ. వీళ్ళ ప్రదర్శనలు మాత్రమే కాదు, వీరి జీవితాల్లోని చాలా విషయాల మీద కంపెనీకి హక్కు ఉంటుంది. ట్రైనింగ్ నుంచి డేటింగ్ దాకా ప్రతిదీ కంపెనీ కంట్రోల్లోనే ఉంటుంది. ఇక వీళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. K-pop స్టార్స్ ట్రైనింగ్లో పర్ఫెక్షన్స్కి చాలా పెద్దపీట వేస్తారు. ఇందుకోసం వాళ్ళని ఉదయం 5:30 ట్రైనింగ్ కోసం నిద్ర లేపుతారు. అప్పుడు మొదలైన ట్రైనింగ్ రాత్రి 1-2 గంటల వరకు కొనసాగుతూనే ఉంటుంది. అంటే రోజు మొత్తంలో 24 గంటల్లో 20 గంటలు ట్రైనింగ్లోనే గడుపుతారు. అలా 8 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. అందుకయ్యే ఖర్చు అక్షరాల 4 కోట్లు. ఈ డబ్బు ట్రైనింగ్కి వచ్చేవాళ్ళు సంపాదించుకోవాల్సిందే. దాంతో కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ ఆ తర్వాత కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్లో ఫెయిల్ అయితే ఇక ఆ తర్వాత అవకాశాలు ఉండవు. అయితే ట్రైనింగ్ తీసుకోవడానికి ప్రతి ఒక్కరి దగ్గర 4 కోట్ల రూపాయలు ఉండాలని ఏం లేదు. మరి అప్పుడేం చేస్తారు? ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే కంపెనీ వాళ్ళతో కాంట్రాక్ట్ సైన్ చేయించుకుంటుంది. కానీ ఒక మెలిక పెడుతుంది. ఐడల్గా మారిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్తో సహా మొత్తం కలెక్ట్ చేస్తుంది. అందుకు వాళ్ళు సంపాదించే మొత్తంలో 90% మేనేజర్స్కి, కంపెనీకి వెళ్తుంది. ఇక్కడ మనందరికీ ఒక సందేహం వస్తుంది. అసలు 4 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ట్రైనింగ్ అంటే ఎలా ఉంటుంది అని. బేసికల్లీ వారికి డాన్సింగ్, సింగింగ్, మోడల్ వాకింగ్, ఇన్స్ట్రుమెంట్స్, ఇంకా వాటితో పాటు ఒక ఫారిన్ లాంగ్వేజ్లో కూడా శిక్షణ ఇస్తారు. ప్రారంభం నుంచి ట్రైనింగ్ అంతా గ్రూప్స్లోనే ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి గ్రూప్లో నుంచి సభ్యుల్ని తీసేయటమో లేదా మరికొంతమందిని అందులో కలుపుకోవడమో జరుగుతుంది. ప్రతి సంవత్సరం అలా 100కు పైగా గ్రూప్స్ ట్రైనింగ్ తీసుకుంటాయి. చివరికి వచ్చేసరికి అవి 10 గ్రూప్స్గా తయారవుతాయి. మళ్ళీ అందులో నుంచి కేవలం 2 గ్రూపులు మాత్రమే ప్రదర్శన ఇవ్వడానికి ఇంట్రడ్యూస్ చేస్తారు. డెబ్యూ అయ్యాక కూడా వాళ్ళు రాణించలేకపోతే వెంటనే కంపెనీ నుంచి తొలగిస్తారు. అలా వెళ్ళిపోయిన గ్రూప్స్లో 9 మ్యూజెస్, టాప్ డాగ్, ఎంపైర్, బాయ్స్ రిపబ్లిక్ వంటి గ్రూప్స్ ఉన్నాయి. అన్ఫేర్ లివింగ్ కండిషన్స్.
జీవించలేని కఠిన నిర్ణయాలతో కంపెనీ ఇంకా మేనేజర్స్ గ్రూప్లోని సభ్యుల్ని వారి కఠిన నిర్ణయాలతో అవస్థ పెడుతూ ఉంటారు. K-pop ఐడల్గా మారిన తర్వాత కూడా వాళ్ళ జీవితం విలాసవంతంగా ఉండదు. వారు ఎలా కావాలి అంటే అలా జీవించే హక్కు వారికి ఉండదు. స్టార్ అయ్యాక కూడా వాళ్ళు ఆ కంపెనీలోనే ఉంటారు, అక్కడే నివసించాలి. ఈ విషయాలన్నీ TRCNG గ్రూప్ ద్వారా బయట ప్రపంచానికి తెలుసాయి. ఆ గ్రూప్లోని 10 మంది సభ్యులకు నివసించడానికి ఒకటే గది. వాళ్ళు కనీసం సరిగ్గా పడుకోవడానికి కూడా ఆ గదిలో స్థలం ఉండదు. తినడానికి, పడుకోవడానికి అన్నిటికీ ఆ ఒక్క గదే ఉంటుంది. అంతేకాదు కరెంటు కూడా ఆ గదిలో ఉండదు. ఎందుకంటే ఆ కంపెనీ ఫైనల్ నోటీస్ వచ్చేంత వరకు కరెంటు బిల్లు కట్టదు. ఒకసారి వాళ్ళ రూమ్లో హీటర్ పాడైపోయింది. కంపెనీ వాళ్ళు దాన్ని కనీసం బాగు చేయించని కూడా లేదు. చలి కారణంగా అందులో 4 వ్యక్తులకి విపరీతమైన జ్వరం వచ్చేసింది. అయినా కంపెనీ మాత్రం ఊరుకోలేదు. వాళ్ళకి చికిత్స చేయించడం సంగతి పక్కన పెట్టేస్తే ఆ తర్వాత రోజు వాళ్ళని ఖచ్చితంగా ప్రదర్శన చేసి తీరాల్సిందే అని పట్టుబట్టింది. ఇదంతా పాపం వాళ్ళు సైన్ చేసిన స్లేవ్ కాంట్రాక్ట్లోని నియమాలు. దానికి లోబడే వాళ్ళు చిన్న రూములో అయినా, ఏ సౌకర్యాలు లేని గదిలోనైనా ఖచ్చితంగా నివసించి తీరాల్సిందే. వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా కంట్రోల్ చేస్తారు. మీకు గుర్తుందా, మన చిన్నతనంలో స్కూల్లో ఆడపిల్లల్ని మగపిల్లల్ని విడివిడిగా కూర్చోబెట్టేవారు. అదంతా కేవలం స్కూల్ వరకు మాత్రమే పరిమితం. అయితే ఇక్కడ మాత్రం K-pop స్టార్స్కి ఇప్పటికీ ఈ నియమం వర్తిస్తుంది. ఒకటే కంపెనీలో ఉన్న, ఒకటే గ్రూప్లో ఉన్న ఆడవాళ్లు మగవాళ్లు మాట్లాడుకోవడానికి కూడా వీల్లేదు. కాంట్రాక్ట్ నియమం ప్రకారం డేట్ కూడా చేయకూడదు. అంతెందుకు, అసలు ఈ విషయాలన్నీ బయటకు చెప్పకూడదు అనేది కూడా ఒక నియమం. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ ప్రతి కదలిక కంపెనీ కంట్రోల్లోనే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏం చేస్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో ప్రతి నిమిషం అప్డేట్ ఇవ్వాలంటే ఎంత చిరాగ్గా అనిపిస్తుందో కదా. అనుభవిస్తేనే తెలుస్తుంది అందులో కష్టం ఏంటి అనేది. కానీ చాలా వరకు K-pop స్టార్స్ ఈ పరిస్థితుల్ని తప్పించుకోలేరు. కంపెనీ పర్మిషన్ లేకుండా ఏ పని చేయలేరు. వారు ప్రతి నిమిషం ఏం చేస్తున్నారో ఖచ్చితంగా కంపెనీకి అప్డేట్ ఇవ్వాల్సిందే. వ్యక్తిగత వివరాలు, అలాగే డేటింగ్ మాత్రమే కాదు, వాళ్ళ రూపురేఖలు ఎలా ఉండాలో కూడా డిసైడ్ చేసేది కూడా కంపెనీనే. మరి వాళ్ళు ఎలా ఉండాలి అనేది తెలుసుకుందామా? హై బ్యూటీ స్టాండర్డ్స్. వీడియోలో ఈ అమ్మాయిని మీరు చూసే ఉంటారు. ఎంత నాజుగ్గా సన్నగా ఉంది అనుకుంటారు. తప్పకుండా ఎవరైనా అదే అనుకుంటారు. కానీ కంపెనీ వాళ్ళు మాత్రం ఆమె చాలా లావ్ అయిపోయిందని, ఓవర్ వెయిట్ అని భావిస్తారు. K-pop ఐడల్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు అసలు 1 kg కూడా ఓవర్ వెయిట్ అవ్వకూడదు. అలా కనుక జరిగితే ఆమెకి ఇక అవకాశాలు పూర్తిగా శూన్యం. కంపెనీ నుంచి ఆమెను శాశ్వతంగా తీసేస్తారు. ఇక వాళ్ళు ఎప్పటికీ కాంపిటీషన్లో పాల్గొనలేరు. ఎందుకంటే K-pop కంపెనీలో కేవలం అందంగా, ఆకర్షణీయంగా ఉండే వాళ్ళు మాత్రమే ఉండాలి. ఇటువంటి నియమాలు తట్టుకోలేక చాలామంది ఇటువైపు కన్నెత్తైనా చూడరు. ఒకవేళ ఇష్టం ఉంటే వాళ్ళ రూపురేఖల్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ వరకు వెళ్లాల్సి ఉంటుంది. K-pop స్టార్స్ అవ్వడానికి ఎంత కష్టమైనా భరిస్తారు. అలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళలో T-Hara గ్రూప్కు చెందిన హ్యూమిన్, బ్రౌన్ ఐడ్ గ్రూప్కి చెందిన నర్షా, సూపర్ జూనియర్ గ్రూప్కి చెందిన షిన్జాంగ్, జీ గ్రూప్కు చెందిన క్వాంగి, ఇంకా చాలామంది. కంపెనీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం వాళ్ళ బరువునే కాదు, డైట్ని కూడా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. కంపెనీ వీళ్లను ఎంత స్ట్రిక్ట్గా కంట్రోల్ చేస్తుంది అంటే ఇక వాళ్ళ శరీరం ఎముకల గూడుతో సమానం అయ్యేదాకా వాళ్ళని వదిలిపెట్టదు. ఐడల్ అయిన తర్వాత ఆ స్టార్ ఒక 5 kgల బరువు పెరిగారనుకోండి, మోమోస్కి బదులుగా కేవలం ఐస్ క్యూబ్స్ మాత్రమే వాళ్ళకి ఆహారంగా ఇస్తారట. హరాస్మెంట్ అండ్ సైబర్ బుల్లీ. K-pop స్టార్స్ జీవితం బయట నుంచి చూస్తే ఎంత ఆకర్షణీయంగా, అందంగా కనబడుతుందో లోపల నుంచి అన్ని బాధలుంటాయి. ఒక్కోసారి నరకమే సుఖం అనిపిస్తుంది. ఎందుకంటే కంపెనీలో పనిచేసే మేనేజర్స్, CEOలు, ట్రైనింగ్ గ్రూప్లో ఉండే వారిని మానసికంగా, శారీరకంగానే కాదు, సెక్సువల్గా కూడా హెరాస్ చేస్తారట. ఈ స్లైడ్ గ్రూప్ సభ్యులు ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. ఆ గ్రూప్లోని ఒక యువకుణ్ణి కంపెనీ మేనేజర్లు ఎంతగా శారీరకంగా హింసించారో బయటపెట్టాడు. ఇది తెలిసినా కూడా కంపెనీ CEO నోరు మెదపలేదు. ఇక ట్రైనింగ్ తీసుకునే అమ్మాయిల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇందుకు ఒక చిన్న ఉదాహరణ, ఒక షో తర్వాత లవ్లీ ఏజ్ గ్రూప్లోని యుచియాని ఇంటర్వ్యూలో ప్రేక్షకుల్లోని ఒక సభ్యుడు ఆమెను తన స్కర్ట్ పైకెత్తి చూపించమని అడిగితే అక్కడే ఉన్న మేనేజర్స్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు తప్ప ఆ యువకుణ్ణి కనీసం బయట కూడా తీసుకెళ్లలేదు. అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. చివరిగా ఎన్ని అవస్థలు పడుతున్నా, ఎన్ని బాధలు అనుభవిస్తున్నా వాళ్ళు ముందుకు సాగుతున్నారు అంటే దానికి కారణం పేరు సంపాదించుకోవాలని, గొప్పగా బ్రతకాలని. కానీ అవి కూడా సాధ్యం కానప్పుడు వాళ్లకున్న ఏకైక మార్గం ఆత్మహత్య చేసుకోవటం. K-pop ఐడల్ అయిన తర్వాత వాళ్ళని బాగా చూసుకోవాలి. అయితే వారి మీద ప్రెషర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఎక్కువ పర్ఫెక్షన్ కోసం ప్రజలు వాళ్ళ నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తారు. అందులో తప్పు లేదు. వారు ఇంకా పర్ఫెక్ట్గా ప్రదర్శనలు ఇవ్వడానికి,
పర్ఫెక్ట్గా కనిపించడానికి మరిన్ని రూల్స్ పెడుతుంది కంపెనీ. ఇవన్నీ తట్టుకోలేక 2017లో షిన్ ఈ గ్రూప్లోని కిమ్ జోంగ్ యూన్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కంపెనీ నుంచి ప్రెషర్ మాత్రమే కాదు, సోషల్ మీడియా కూడా వీళ్ల మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది. ప్రతి విషయాన్ని గమనిస్తుంటుంది. వారి పట్ల చిన్న చిన్న విషయాల్ని సైతం జడ్జ్ చేయడం మొదలు పెడతారు. వీటిని తట్టుకోలేక స్టార్స్ డిప్రెషన్లోకి వెళ్తారు, ఆందోళనకి గురవుతారు. 2019లో సలీ సోషల్ మీడియాలో తనకు వస్తున్న వేధింపుల్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. వీళ్ళిద్దరు మాత్రమే కాదు, ఇంకా అలా ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు బయట ప్రపంచానికి కనీసం తెలియదు. ఆకర్షణీయంగా కనిపిస్తున్న అందమైన ముఖాల వెనుక ఇంత అగాధం దాగి ఉందని బయట ప్రపంచానికి కూడా తెలియనివ్వకుండా చేస్తున్నారు. K-pop ఇండస్ట్రీ ఇవన్నీ బయటకు రాకుండా అందంగా చూపిస్తుంది. ఇవన్నీ జరుగుతున్నా ఇప్పుడు ఈ ఇండస్ట్రీ 3 లక్షల కోట్ల లాభాల్లో ఉంది. అయితే ఇవి ఎవరి జేబులు నింపుతున్నాయో మనందరికీ తెలుసు. ఒక సంస్థ స్వార్థం ఎన్ని జీవితాల్ని ఇలా బలి తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.